అసలు వైట్ పేపర్ ఇవ్వరా? పోనీ ఆన్లైన్లో పెట్టరా? ఏ బిల్డింగ్కి ఎంత టెండర్ పిలిచారు? రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదు రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం అంటే 5 సచివాలయ బిల్డింగ్లు అంటే సెక్రటరియట్, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. బేసిక్ క్యాపిటల్కే మీరు 56 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చేస్తే బేసిక్ క్యాపిటల్కే, మరి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ట్రంక్ రోడ్స్ వేయాలి కదా, ట్రంక్ కనెక్టివిటీ కావాలి కదా, అలాగే ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నటువంటి భూములు రైతులకి పొలాలకి అన్నిటికి కూడా వాళ్ళ ప్లాట్లన్నిటికి కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. మరి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి డబ్బులు ఎంత చెప్పరా మాకు? అసలు ఎల్పిఎస్ డెవలప్మెంట్లకి ఎంత అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఇచ్చిన ప్లాట్లకి, రోడ్లకి, డ్రైన్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి ఎంత అవుతుంది? ఏం మాకు చెప్పక ఎవరికి చెప్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలం కదా మీ ఓనర్లం. మాకు చెప్పకుండా మా జేబుకు చిల్లేయటం ఏంటి? మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు తేయటం ఏంటి? ఎంత తెస్తారో కూడా చెప్పరా? ఇంకా పైగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? నిన్న నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు గొంతుకు నారాయణ గారు అంటే ఆయన గుండెకాయ, ఆయన చెప్తాడు ఏమని, జగన్ పిచ్చోడయా, జగన్ ఒక తుగ్లక్కయ్యా. మరి నువ్వెవడు? చంద్రబాబు ఎవరు? మీకన్నా తుగ్లక్కలు ఎవరున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇంద్రలామ సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా? మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూపించాల్సిందే. మీ మానసిక స్థితి బాగుంటే మీరు చెప్పాలి కదా మాకు. మీరేం చెప్తున్నారు? 5,000 ఎకరాలు రాష్ట్రానికి సంపద కింద మిగులుతుంది, ప్లాట్ల రూపంలో 5,000 ఎకరాలు రాష్ట్ర సంపదగా మిగులుతుంది. దాన్ని మేము ఇవాళ 10 కోట్లు ఉంది, భవిష్యత్తులో ఎప్పుడో చెప్పడు, ఏ సంవత్సరానికో చెప్పడు, భవిష్యత్తులో 20 కోట్లు అవుద్ది ఎకరం. ఇదే 10 కోట్లు అయితే 5,000 ఎకరాలు 50,000 కోట్లు. మళ్ళీ వెంటనే స్ట్రైక్ అయినట్టుంది బుర్రలో, మాస్టర్ కదా వెనకటికి. అందులో నారాయణకాయ లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాడు. వెంటనే మరి నేను దొరికిపోయాను, ఇన్నాకడే 51,000 కోట్లు టెండర్లు పిలిచానని చెప్పాను, ఇదేమో 50,000 కోట్లు అవుతుంది, పెరిగితే 20,000 కోట్లు అవుద్ది అంటాడు. మీరెంత బోగస్ మాటలంటే రామసుబ్బారెడ్డి గారికి ఎందుకు చూపించాలంటున్నానంటే, ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు నాది అని చెప్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ఈ ఆస్తి డాక్యుమెంట్స్, నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి డాక్యుమెంట్స్ అమరావతిలో కొనుక్కున్నాయి. కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీ, వీరు నలుగురు దగ్గర నుంచి 25,000 చదరపు గజాలని మీరు కొనుక్కున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 25,000 చదరపు గజాలని ఎంత కొన్నారు మీరు? ఇది డాక్యుమెంట్ చెప్తుంది. ఎంతకంటే మీరు కొన్నది గజం 7,500 రూపాయలు, గజం 7,500 రూపాయలు కొన్నారు. Whereas the vendors offered and agreed to sell the residential open plots bearing 10-102-485-2590-39-E318 at measuring 25,000 square yards in survey numbers 111, 112, 113, 122, 150, 152 and 239, situated at Velagapudi village and Panchayat, Tulluru Mandal, Krishna district, Andhra Pradesh, Guntur district, Andhra Pradesh, which is more fully described in schedule mentioned below for a total sale consideration of 1875,000 అంటే 18,75,00,000 రూపాయలకి 25,000 గజాలు కొన్నారని చెప్పని. ఇదిగోండి, ఎన్నో తారీఖు ఇది?
ఈ మధ్య కదా, ఏప్రిల్ 2వ తారీఖు, ఏప్రిల్ 2, 2025 కొన్నారంటే సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం 25,000 గజాలు 18,75,00,000 రూపాయలు కొన్నారు. అంటే 7,500 లెక్కెడుతున్నట్టున్నారుగా, ఫోన్ తీసి కొడుతున్నట్టున్నారుగా. తప్పు చెప్పానా? కరెక్ట్గా అని చెప్పాను. ఫోన్ 7,500, 7,500 మీరు గజం అయితే అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు లేదంటున్నానంటే, ఇక్కడ వేరే పార్టీ ఏంటి అంటే ఏదో నివాస ట్రస్ట్ అంట. అన్ని గమ్మత్తుగానే ఉంటాయి ఆయన ఆస్తులన్నీ కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఏదో హోల్డింగ్స్ అని అదని ఇదని రకరకాలుగా ఉంటాయి. నివాస ట్రస్ట్ అంట. 25,000 గజాలు ఎకరంలో కొనుక్కుని 4,000 గజాలు, 4,800 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కొనుక్కుంటే, తాడేపల్లి ప్యాలెస్ సింగిల్గా ఉంటావు కదా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు సింగిల్గా కదా, మీ అబ్బాయి సింగిల్, సపరేట్ సింగిల్, మీరు సింగిల్. 25,000 గజాలు మీకు కావాలా అని ఎవడన్నా అడిగామా మేము? సంవత్సరం అయింది మీరు కొనుక్కుని. దాన్ని ఏమంటారు? 4,840 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే చుట్టూ మొక్కలు పెట్టుకుని, మీకు అది పెద్ద తాడేపల్లి ప్యాలెస్ అయితే ఇదేమో, దీన్ని ఏమంటారు చెప్పండి? ఈ 25,000 గజాలను ఏమంటారు? ఏమంటారు దీన్ని? నోటికి కాస్త శుద్ధి ఇది ఏముండదు. అవతలండి మాత్రం ఏది పడితే అది మాట్లాడతాం మనం, బూతులు తిట్టిస్తాం మనుషుల్ని పెట్టించి. మరి నారాయణ గారు లెక్క చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పారు